హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ ఫస్ట్ సెమ్ విద్యార్థులకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు బ్యాంకు నిల్వల సమన్వయ పట్టి బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్కి సంబంధించి ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. ఈ లెక్కలో 31/3/2002న మిస్టర్ గణేష్ యొక్క నగదు పుస్తకము 8,500 రూపాయలు బ్యాంకు నిల్వ చూపుతున్నది. నగదు పుస్తకాన్ని పాస్బుక్తో పోల్చగా క్రింది అంశాలు వెల్లడైనాయి అని చెప్పేసి 1, 2, 3, 4, 5, 6, 7 పాయింట్స్ ఇచ్చాడు. ఇచ్చి 31/3/2002 నాటి బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిని తయారు చేయండి అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే మార్చి 31, 2002 నాటికి వ్యాపార సంస్థలో ఉండేటువంటి నగదు పుస్తకం యొక్క బ్యాంకు నిల్వని ఆ వ్యాపార సంస్థ యొక్క బ్యాంకు ఖాతా ఏ బ్యాంకులో ఉన్నదో ఆ బ్యాంకు యొక్క ఆ వ్యాపార సంస్థ సంబంధించి పాస్బుక్ని వ్యాపార సంస్థ యొక్క నగదు పుస్తకంతో సరిపోల్చి చూసినప్పుడు ఆ రెండు పుస్తకాల మధ్య తేడా వచ్చింది. అంటే వ్యాపార సంస్థలో ఉండేటువంటి నగదు పుస్తకం చూపించేటువంటి బ్యాంక్ బ్యాలెన్స్కి బ్యాంకు వారి దగ్గర ఉండేటువంటి పాస్బుక్లో చూపించేటువంటి బ్యాంక్ బ్యాలెన్స్కి మధ్య సమన్వయం కుదరలా. ఆ సమన్వయం కుదరకపోవడానికి కారణాలు 7 ఇచ్చాడు. ఈ 7 ఆధారంగా అటు నగదు పుస్తకాన్ని, వ్యాపార సంస్థలో ఉండే నగదు పుస్తకాన్ని, బ్యాంకులో ఉండేటువంటి పాస్బుక్ని రెండింటిని రీకన్సైల్ చేయాల్సినటువంటి బాధ్యత విద్యార్థి మీద ఉంది. ఈ యొక్క రీకన్సిలేషన్ స్టేట్మెంట్ తయారు చేసేదానికి ముందు బేసిక్గా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, జనరల్గా వ్యాపార సంస్థలో క్యాష్ బుక్ని మన క్యాషియర్ తయారు చేస్తుంటాడు. అలాగనే బ్యాంకులో ఉండేటువంటి మన వ్యాపార సంస్థ యొక్క తాలూకు పాస్బుక్ని బ్యాంకర్ తయారు చేస్తుంటాడు. ఇటు వ్యాపార సంస్థలో తయారు చేసేటువంటి క్యాషియర్ క్యాష్ బుక్కి, బ్యాంకులో పాస్బుక్కి అంటే బ్యాంకర్ చేత తయారు చేయబడిన పాస్బుక్కి ఈ రెండు నిల్వలు సమానంగా ఉండాలి ఏ డేట్ను చూసుకున్నా కూడా. కానీ కొన్ని సందర్భాల్లో సమానంగా ఉండకపోవడానికి కొన్ని కారణాలు 7 పాయింట్స్ ఇచ్చాడు. ఆ 7 పాయింట్స్ యొక్క ఆధారంగా మనము సమన్వయపరచాలి. ముందు చూడండి, మన క్యాషియర్ తయారు చేసేటువంటి క్యాష్ బుక్ డెబిట్ క్రెడిట్. వ్యాపార సంస్థకు సంబంధించి డబ్బుని ఎప్పుడైనా కూడా బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే ముందు మన క్యాషియరు క్యాష్ బుక్లో డెబిట్ చేయాలి. ఈరోజు ఒక 5,000 డిపాజిట్ చేస్తున్నాం అనుకున్నాం. 5,000 రూపాయలు క్యాష్ బుక్లో డెబిట్ చేసి ఆ క్యాష్ని బ్యాంకుకు తీసుకుపోయి కౌంటర్లో ఇచ్చినప్పుడు, రిసిప్ట్స్ కౌంటర్లో వసూలు విభాగంలో ఇచ్చినప్పుడు మన వ్యాపార సంస్థ యొక్క పాస్బుక్లో ఆ 5,000 రూపాయలు క్రెడిట్ అవుతుంది. అప్పుడు మన క్యాషియర్ తయారు చేసినటువంటి క్యాష్ బుక్లో డెబిట్ వైపున 5,000 కనబడుతుంది. అలాగనే బ్యాంకర్ తయారు చేసిన పాస్బుక్లో కూడా క్రెడిట్ వైపున 5,000 తయారవుతుంది, 5,000 చూపబడుతుంది. అప్పుడు ఈ రెండు నిల్వలు అంటే క్యాష్ బుక్ ఎప్పుడు డెబిట్ నిల్వ పాస్బుక్ యొక్క క్రెడిట్ నిల్వతో సమానంగా ఉండాలి. అలాగనే క్యాష్ బుక్ యొక్క క్రెడిట్ బ్యాలెన్సెస్ పాస్బుక్ యొక్క డెబిట్ బ్యాలెన్సెస్తో సమానంగా ఉండాలి. ఉదాహరణకి వ్యాపార సంస్థకి అవసరమయ్యి ఒక 2,000 రూపాయలు క్యాష్ని డ్రా చేసుకొని వస్తున్నాము అనుకుందాం. అప్పుడు క్యాషియర్ ముందేం చేయాలంటే ఆ 2,000 రూపాయలు క్యాష్ బుక్లో క్రెడిట్ చేసి నేరుగా బ్యాంకుకి వెళ్ళి పేమెంట్ సెక్షన్లో దాని తాలూకు విత్డ్రాల్ ఫామ్ కానీ లేదా చెక్కు కానీ సబ్మిట్ చేసినప్పుడు ఆ 2,000 రూపాయలు మన చేతికి ఇచ్చే ముందుగా బ్యాంకర్ పాస్బుక్లో 2,000 రూపాయలు మన వ్యాపార సంస్థ యొక్క ఖాతాకి డెబిట్ చేస్తాడు. అంటే ఇక్కడ పాస్బుక్లో డెబిట్ చేస్తే నిల్వ తగ్గుతుంది, అంటే యారో మార్క్ డౌన్వర్డ్స్. అలాగనే క్యాషియర్ ముందుగా మన వ్యాపార సంస్థ తాలూకు డబ్బు తీసుకొని రావడానికి సంసిద్ధుడయ్యాడు కాబట్టి 2,000 రూపాయలు క్యాష్ బుక్లో క్రెడిట్ చేస్తారు. అంటే ఈ యొక్క సింబల్స్ మీరు గమనించినట్లయితే క్యాష్ బుక్లో డెబిట్ వైపున డిపాజిట్ చేసినప్పుడు, బ్యాంకులో డబ్బు వేసినప్పుడు క్యాష్ బుక్లో డెబిట్ వైపున యారో మార్క్ పైకి అంటే నిల్వలు పెరుగుతున్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది అని దాని అర్థం. అలాగనే
బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసినప్పుడు బ్యాంకర్ పాస్బుక్లో మన వ్యాపార సంస్థ తాలూకు పాస్బుక్లో క్రెడిట్ చేస్తాడు. అంటే ఇక్కడ కూడా నిల్వ పెరుగుతుంది. అంటే క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్సెస్ ఎప్పుడు కూడా పాస్బుక్ యొక్క క్రెడిట్ బ్యాలెన్సెస్ తోటి సమానంగా ఉంటే అప్పుడు రెండు రీకన్సిల్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు, రెండింటిని సమన్వయపరచాల్సిన అవసరం ఉండదు. అలాగనే క్యాష్ బుక్లో క్రెడిట్ చేసినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా అంటే క్రెడిట్ చేస్తే నిల్వలు తగ్గిపోతాయి బ్యాంక్ బ్యాలెన్స్లు. అలాగనే పాస్బుక్లో బ్యాంకర్ చేత తయారు చేయబడేటువంటి పాస్బుక్లో డెబిట్ చేయబడతాయి. అంటే ఇక్కడ క్రెడిట్ చేయబడినటువంటి బ్యాలెన్సెస్ పాస్బుక్లో డెబిట్ చేయబడతాయి. కాబట్టి క్యాష్ బుక్ క్రెడిట్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా పాస్బుక్ యొక్క డెబిట్ బ్యాలెన్స్ తోటి సమానంగా ఉంటాయి. ఇక్కడ తగ్గుంటే 2000 ఇక్కడ తగ్గిందనుకో ఇక్కడ 2000 తగ్గు ఉంటుంది. ఇక్కడ 5000 పెరిగిందనుకో డిపాజిట్ చేసినప్పుడు పాస్బుక్లో 5000 రూపాయలు క్రెడిట్ అవుతాయి. అంటే ఈ సింబల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. యారో మార్క్ పై కంటే నిల్వలు పెరుగున్నాయి, అలాగనే పాస్బుక్లో క్రెడిట్ వైపున నిల్వలు పెరుగున్నాయి. అలాగనే క్యాష్ బుక్లో డౌన్వర్డ్స్ యారో మార్క్ అంటే నిల్వలు తగ్గుతున్నాయి బ్యాంక్ బ్యాలెన్సెస్. అలాగనే పాస్బుక్లో డెబిట్ అయినాయంటే మన వ్యాపార సంస్థ తాలూకు డబ్బులు తగ్గుతున్నాయి అని ఈ యొక్క సింబల్స్ యొక్క అర్థం. యారో మార్క్ అప్పర్ వర్డ్స్ అంటే నిల్వలు పెరుగుతున్నాయి, యారో మార్క్ డౌన్ వర్డ్స్ అంటే బ్యాంక్ నిల్వలు తగ్గుతున్నాయి. ఇది క్యాష్ బుక్ని క్యాషియర్ ఈ విధంగా తయారు చేస్తే బ్యాంకులో ఉండేటువంటి బ్యాంకర్ పాస్బుక్ని ఈ విధంగా మనకి చూపడం జరుగుతుంది. కాబట్టి క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్సెస్ ఆల్వేస్ ఈక్వల్ టు పాస్బుక్ క్రెడిట్ బ్యాలెన్సెస్. అలాగనే క్యాష్ బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆల్వేస్ ఈక్వల్ టు పాస్బుక్ డెబిట్ బ్యాలెన్సెస్. ఈ విధంగా సరిసమానంగా ఉంటే మనం సమన్వయపరచాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ లెక్కలో ఇచ్చినటువంటి 7 పాయింట్స్, ఈ 7 పాయింట్స్ వల్ల నగదు పుస్తకము బ్యాంకు నిల్వ పాస్బుక్ యొక్క బ్యాంకు నిల్వతో సరితూగడంలా హెచ్చుతగ్గులుగా ఉన్నాయి. ఆ హెచ్చుతగ్గులు ఉండడానికి కారణాల్లో నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ చూడండి. 31/3/2002 వరకు వసూలు కానీ బ్యాంకులో జమ చేసిన చెక్కులు 1000 రూపాయలు అన్నాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ 1000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి 1000 రూపాయలు మనం ఇక్కడ క్యాష్ బుక్లో డెబిట్ చేస్తాడు. అంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నామంటే బ్యాంకులో వ్యాపార సంస్థలో ఉండేటువంటి సర్ప్లస్ మనీని బ్యాంకులో భద్రపరచుకుంటున్నాడు. కాబట్టి క్యాష్ బుక్లో క్యాషియర్ ఏం చేస్తాడు, ఫస్ట్ 1000 రూపాయలు డెబిట్ చేస్తాడు. ఆ 1000 రూపాయలు డెబిట్ చేసినప్పుడు ఇక్కడ కూడా 1000 రూపాయలు క్రెడిట్ కావాలా. కానీ ఇక్కడ ఏం జరిగింది, విషయము క్రెడిట్ కాలా. ఎందుకు కాలేదంటే విషయం చూడండి. 31/3/2002 వరకు అంటే క్యాష్ బుక్ని పాస్బుక్ని సమన్వయపరిచేటువంటి డేట్ ఇది. ఈ తేదీ వరకు వసూలు కాని బ్యాంకులో జమ చేసిన చెక్కులు 1000 అన్నాడు. అంటే 1000 రూపాయల చెక్కులు మనము ఇక్కడ డిపాజిట్ చేస్తే ఆ బ్యాంకులో అవి 31 ఆ నెల చివరికి డిపాజిట్ కాల. అంటే ఇక్కడ 1000 రూపాయలు పెరుగున్నది, ఇక్కడ 1000 రూపాయలు ఇంకా జమ చేయలేదు కాబట్టి ఇక్కడ రాయిలా. అవి జమ అయి ఉంటే ఇక్కడ కూడా 1000 చూపించేది, రెండు సమానంగా ఉండేవి. కానీ ఇక్కడ మాత్రమే డిపాజిట్ చేయబడింది కాబట్టి డిపాజిట్ చేసినట్టు క్యాషియర్ రాశాడు. కానీ వసూలుకు పంపిన చెక్కులు వసూలు కాలేదు కాబట్టి పాస్బుక్లో క్రెడిట్ వైపున రాయాల. అంటే ఇక్కడ 1000 రూపాయలు ఎక్కువ ఉంటుంది, ఇక్కడ 1000 రూపాయలు తక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫస్ట్ పాయింట్ మరొకసారి మీరు గమనించినట్లయితే, ఫస్ట్ పాయింట్ 31/3/2002 వరకు వసూలు కానీ బ్యాంకులో జమ చేసిన చెక్కులు 1000 అన్నాడు. సో 1000 రూపాయలు ఇప్పుడు మనము ఇక్కడ డిపాజిట్ చేశాం. 1000 రూపాయల చెక్కులు మనము ఇక్కడ డిపాజిట్ చేశాం. 1000 రూపాయలు ఇక్కడ క్యాష్ బుక్ పెరిగింది. కాబట్టి ఇక్కడ మనం వర్కింగ్లో ఏం చెప్పాలంటే 31/3/2002న మన నగదు పుస్తకాన్ని బ్యాంకు వారి యొక్క పాస్బుక్తో సరిపోల్చుతున్నాం. కాబట్టి ఆ హెచ్చుతగ్గుల గల కారణాలు, ఫస్ట్ 1000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు క్యాష్ బుక్ బ్యాలెన్స్ పెరిగింది. సో క్యాష్ బుక్ బ్యాలెన్స్ 1000 రూపాయలు అప్పర్ వర్డ్స్ అంటే యారో మార్క్ పైకి చూపిస్తున్నామంటే పెరిగింది అని. ఇక్కడ జమ కాల, వసూలు కాల, కాబట్టి ఇక్కడ నిల్వేమవుతుంది, ఆటోమేటిక్గా తగ్గుంటుంది. అంటే ఈ హెచ్చుతగ్గుల్ని మనం ఈక్వలైజ్ చేయాలా. ఈక్వలైజ్ చేయాలంటే ఏం చేయాలా, ఇక్కడ క్యాష్ బుక్ 1000 రూపాయలు డిపాజిట్ అయినట్టు క్యాషియర్ రాస్తున్నాడు కాబట్టి ఇక్కడ యారో మార్కు పెరుగుంది. అంటే నిల్వ క్యాష్ బుక్ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. ఇక్కడ వసూలు కాలేదు కాబట్టి ఇక్కడ తగ్గుంది. కాబట్టి ఎప్పుడు వసూలు కాల, 31/3/2002 అంటే మార్చి 31 దాకా ఇక్కడ వసూలు కాల.
అంటే వసూలు అవుతాయనే ఉద్దేశంతో డిపాజిట్ చేశాడు కాబట్టి క్యాష్ బుక్ పెరిగింది, క్యాషియర్ చేసినటువంటి పని. దానివల్ల క్యాష్ బుక్ పెరిగింది 1000 రూపాయలు. కానీ డిపాజిట్ చేసిన చెక్కులు వసూలు కాల. అంటే చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ బై ది బ్యాంకర్. చెక్కులు బ్యాంకులో వేసాం, బ్యాంక్ వసూలు చేయాల. కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ పాస్బుక్ అంటే పీబీ అంటే పాస్బుక్, సిబి అంటే క్యాష్ బుక్. ఇప్పుడు దీన్ని ఈక్వలైజ్ చేయాలంటే ఎట్లా అంటే క్యాష్ బుక్లో ఇప్పుడు 1000 రూపాయలు ఎక్కువ ఉంది, ఇక్కడ 1000 రూపాయలు తక్కువ ఉంది. ఈ రెండింటిని ఈక్వలైజ్ చేయాలంటే ఈ 1000 రూపాయలు ఎక్కువ ఉంది కాబట్టి దీంతో ఈక్వలైజ్ చేయాలంటే 1000 రూపాయలు కానీ మైనస్ చేసినట్లయితే, ఇక్కడ తీసేసినట్లయితే దీంతో ఈక్వల్ అవుతుంది. లేదు దీన్ని సరి చేయాలంటే పాస్బుక్లో 1000 తక్కువ ఉంది కాబట్టి 1000 రూపాయలు యాడ్ చేసినట్లయితే క్యాష్ బుక్తో ఈక్వల్ అవుతుంది. ఏదైనా ఒక పని చేయాలా. అయితే ఏ పని చేయాలి సార్ అంటే మనకి నగదు పుస్తకం ప్రకారం బ్యాంకు నిల్వ ఇచ్చాడు. నగదు పుస్తకం ప్రకారం బ్యాంకు నిల్వ 8500 అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే వర్కింగ్లో సిబి పీబీ అని వర్కింగ్ రాసుకొని, అంటే క్యాష్ బుక్ పాస్బుక్ అని వర్కింగ్ రాసుకొని మనం క్యాష్ బుక్ ప్రకారం బయలుదేరుతున్నాం కాబట్టి ఫస్ట్ పాయింట్ క్యాష్ బుక్ ప్రకారం బ్యాంకు నిల్వ అని చెప్పాడు కాబట్టి దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకోండి. రౌండ్ ఆఫ్ చేసుకొని టిక్ చేసుకోండి. దీని ప్రకారం వచ్చే సింబల్స్ మైనస్ అయితే మైనస్ తీసివేస్తాం, ప్లస్ అయితే కొడతాం. ఇట్లా చేసుకుంటూ రావాలా. అందులో ఫస్ట్ పాయింట్ ఏంది, 1000 రూపాయలు డిపాజిట్ చేశారు కాబట్టి క్యాషియరు క్యాష్ బుక్ కాలం పెరిగింది. ఆ 1000 రూపాయలు వసూలు కాలేదు కాబట్టి ఇక్కడ రికార్డు కాల తగ్గింది. ఈ రెండింటిని ఈక్వలైజ్ చేయాలి కాబట్టి 1000 రూపాయలు పెరిగిందాన్ని తీసేస్తే యారో మార్క్ పైకి ఉంది కాబట్టి మైనస్ చేయండి, దీంతో ఈక్వల్ అవుతుంది. లేదు దీన్ని సరిచేసే పని అయితే 1000 రూపాయలు తగ్గుంది కాబట్టి యారో మార్క్ డౌన్వర్డ్స్ కాబట్టి దీన్ని యాడ్ చేయాలా. ఏదన్నా ఒక పనే చేయాలా. మనం క్యాష్ బుక్ ప్రకారం బయలుదేరాం కాబట్టి క్యాష్ బుక్ ప్రకారం మైనస్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఆన్సర్లోకి వెళ్ళినట్లయితే స్టేట్మెంట్ ఇది 31/3/2000 నాటి గణేష్ యొక్క బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టిని హెడ్డింగ్ పెట్టి వివరాలు ఇన్నర్ కాలం రూపాయలు, అవుటర్ కాలం రూపాయలు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మిస్టర్ గణేష్ యొక్క నగదు పుస్తకం 8500 బ్యాంకు నిల్వ చూపిస్తుంది అన్నాడు కాబట్టి మనము నగదు పుస్తకం ప్రకారం బ్యాంకు నిల్వ అని చెప్పి రాసి అవుటర్ కాలంలో 8500 రూపాయలు చూపించాలి. చూపించి ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మనకి ఏమొచ్చింది, ఆన్సర్ ఏం చేయమని వచ్చింది, క్యాష్ బుక్ ప్రకారము మైనస్ తీసేయాలి 1000 రూపాయలు. సో తీసివేతల్లో 1000 రూపాయలు అంటే ఈ యొక్క ప్లేస్ని, అంటే ఈ స్టేట్మెంట్ మోడల్ ఇలా ఉంటుంది. హెడ్డింగ్ పెట్టాలా, వివరాలు ఇన్నర్ కాలం అవుటర్ కాలం. అవుటర్ కాలంలో ఏ పుస్తకం ప్రకారం నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తుందో దాని ప్రకారం మనం బయలుదేరుతున్నాం కాబట్టి ఆ నగదు పుస్తకం ప్రకారం బ్యాంక్ నిల్వ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని రాసి అమౌంట్ అవుటర్ కాలం వేసిన తర్వాత మిగిలిన స్థలాన్ని యాడ్ కూడుము తీసివేయము లెస్ అని చెప్పి 2 సమభాగాలు చేసుకొని ఇప్పుడు ఫస్ట్ పాయింట్ 1000 తీసేయమని చెప్పి మనకి ఈ వర్కింగ్లో తెలిసింది కాబట్టి ఫస్ట్ మనం తీసివేతల్లో 1000 రూపాయలు చూపించి దానికి ఎదురుగా బ్యాంకులో జమ వేసినవి జమ కాని చెక్కులు, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ బై ది బ్యాంకర్ అని చెప్పి రీజన్ రాయాలి మనం. అలాగనే సెకండ్ పాయింట్కి వచ్చినట్లయితే గణేష్ తరపున, అంటే వ్యాపార సంస్థ యజమాని తరపున, గణేష్ తరపున బ్యాంకు వారు పెట్టుబడులపై వడ్డీ వసూలు చేసినారు కానీ ఈ మొత్తం 400 రూపాయలను నగదు పుస్తకంలో నమోదు చేయలేదు. ఇది సెకండ్ పాయింట్. అంటే బ్యాంకు వాళ్ళు ఏం చేశారంటే యజమాని తరపున ఒక 400 రూపాయలు డిపాజిట్ల మీద వడ్డీ, పెట్టుబడుల మీద వడ్డీ, మన వ్యాపార సంస్థకు రావాల్సిన పెట్టుబడుల మీద వడ్డీ ఒక 400 రూపాయలు రావాల్సి ఉంటే బ్యాంకు వాళ్ళు వ్యాపార సంస్థ తరపున కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి ఏం చేశారు, నేరుగా బ్యాంకర్ పాస్బుక్లో 400 రూపాయలు క్రెడిట్ చేశాడు కాబట్టి నిల్వ పెరిగింది, పాస్బుక్ నిల్వ పెరిగింది. కానీ ఈ విషయం నగదు పుస్తకంలో క్యాషియర్కి తెలియదు కాబట్టి రికార్డు చేయలే. అంటే ఇక్కడ 400 రాయలా, ఇక్కడ 400 రాసుంటే ఇక్కడ 400 ఇక్కడ 400 సమానం ఉండేది. కానీ బ్యాంకరు ఏం చేశాడు, వ్యాపారస్తుడి తరపున పెట్టుబడుల మీద వడ్డీ కలెక్ట్ చేసి పాస్బుక్లో జమ చేశాడు. అంటే 400 ఇక్కడ పెరిగింది పాస్బుక్లో. చూడండి 400 రెండో పాయింట్ పెరిగింది. ఈ విషయం క్యాషియర్కి తెలియదు కాబట్టి ఇక్కడ తగ్గుంటుంది. కాబట్టి ఈ హెచ్చు తగ్గులు మనము రీకన్సైల్ చేయాలా. ఎట్లా అంటే ఇక్కడ 400 తగ్గింది కాబట్టి 400 యాడ్ చేసినట్లయితే యారో మార్క్ కిందకు ఉంది కదా, ప్లస్ చేయండి, అప్పుడు దీనికి సమానం అవుతుంది.
లేదు దీన్ని సరిచేసే పని అయితే 400 ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ చేసినట్లయితే దాంతో సమానం అవుతుంది. అయితే దేని ప్రకారం మనం తీసుకోవాలంటే మనం బయలుదేరింది క్యాష్ బుక్ ప్రకారం కాబట్టి క్యాష్ బుక్ని రౌండ్ ఆఫ్ చేసి స్టిక్ చేస్తున్నాం కాబట్టి దీని ప్రకారం 400 రూపాయలు మనం ఏం చేయాలంటే కూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ 400 రూపాయలు పెట్టుబడుల మీద వడ్డీ అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కలెక్టెడ్ బై ది బ్యాంకర్ అండ్ క్రెడిటెడ్ టు ది పాస్బుక్ బట్ నాట్ ఎంటర్డ్ బై ది క్యాషియర్ ఇన్ క్యాష్ బుక్. నగదు పుస్తకంలో క్యాషియర్ రాయలా, బ్యాంకర్ మాత్రం 400 రూపాయలు వ్యాపార సంస్థ తరపున పెట్టుబడుల మీద వడ్డీ కలెక్ట్ చేసి ఇక్కడ క్రెడిట్ చేశాడు కాబట్టి ఇక్కడ నిల్వ పెరిగింది. ఇక్కడ కలెక్ట్ చేయలేదు కాబట్టి నిల్వ తగ్గింది కాబట్టి యారో మార్క్ కిందకుంది కాబట్టి కూడా ప్లస్. కాబట్టి ఈ పాయింట్ ఆన్సరు క్యాష్ బుక్ ప్రకారము ఫస్ట్ది మైనస్, రెండోది ప్లస్. ఇప్పుడు కూడికల విభాగంలో మనం ఏం చేయాలంటే కూడికల్లో చూపించాలా, 400 చూపించి ఇన్నర కాలంలో వేయాలా, కూడాల్సినవి కానీ తీసేయాల్సినవి కానీ ఇన్నర కాలంలో చూపించాలా. మనం ఏం రాస్తాము కూడికల్లో నగదు పుస్తకంలో నమోదు కాని పెట్టుబడుల మీద వడ్డీ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంటర్డ్ ఓన్లీ ఇన్ పాస్బుక్ అని చెప్పి రీజన్ రాసేసి 400 రూపాయలు ఇక్కడ వేస్తే సరిపోతుంది. అలాగనే నెక్స్ట్ థర్డ్ పాయింట్ కానీ వచ్చినట్లయితే మార్చి నెలలో అంటే మార్చి నెలలోనే 2 పుస్తకాలు సరి చేస్తున్నాం, క్యాష్ బుక్ని పాస్బుక్ని. సో మార్చి నెలలో 5,100 రూపాయల చెక్కులను జారీ చేసినారు. కానీ ఈ చెక్కుల్లో 1200 ఏప్రిల్ 2002లో చెల్లింపుకు దాఖలైనవి. అంటే ఈ పాయింట్ కొద్దిగా బాగా కీన్గా అబ్జర్వ్ చేయాలి స్టూడెంట్. మార్చి నెలలో 5,100 చెక్కులను జారీ చేసినారంటే మన వ్యాపార సంస్థ ఇతరులకి డబ్బు చెల్లించాలి కాబట్టి చెక్కు రాసి ఇచ్చేసింది 5,100. చెక్ ఇష్యూ టు అవర్ కస్టమర్స్, అవర్ సప్లయర్స్. మన వ్యాపార సంస్థ తాలూకు చెల్లింపులు తాలూకు 5,100. ఇక్కడ మీరు గమనించినట్లయితే 5,100 చెల్లింపులు ఇక్కడ క్యాష్ బుక్లో చెక్ ఇష్యూ చేశాడు కాబట్టి పోయి తెచ్చుకోమని బ్యాంకు పోయి తెచ్చుకోమని 5,100 చెక్కులు జారీ చేసినాడు. 5,100 జారీ చేసినప్పుడు మన దగ్గర ఎవరైతే చెక్కులు తీసుకున్నారో వాళ్ళు నేరుగా బ్యాంకు పోయి పేమెంట్స్ కౌంటర్లో చూపిస్తే బ్యాంకర్ 5,100 ఇచ్చి మన పాస్బుక్కి ఇక్కడ 5,100 డెబిట్ చేస్తాడు. అప్పుడు 2 సమానంగా ఉండేవి. కానీ జరిగిన పొరపాటు ఏంటంటే ఇక్కడ 5,100 మనం జారీ చేస్తే 5,100 చెక్కులు మనం జారీ చేస్తే ఆ చెక్కుల్లో 1200 ఏప్రిల్ నెలలో చెల్లింపుకు దాఖలైనవి. అంటే మన దగ్గర తీసుకున్నటువంటి చెక్కుల్లో 2,100 మాత్రము 5,100 మనం జారీ చేస్తే 2,100 ఏప్రిల్ నెలలో తీసుకున్నారట. అంటే మార్చి నెలలో తీసుకోవాలా. 2,100 విలువైన చెక్కుల తాలూకు డబ్బు ఏప్రిల్ నెలలో తీసుకున్నారంటే మార్చి నెలలో తీసుకోవాలా. అంటే ఇక్కడ తగ్గింది, వాళ్ళు డబ్బు తీసుకోలేదు కాబట్టి ఇక్కడ పెరుగుంటుంది. మన డబ్బు అట్నే ఉంటుంది బ్యాంకులో. క్యాషియర్ ఏం చేశాడు, తీసుకుంటారులే మన దగ్గర చెక్కులు తీసుకున్న వాళ్ళని చెప్పేసి క్రెడిట్ చేశాడు. 5,100 క్రెడిట్ చేస్తే ఇక్కడ 5,100 డెబిట్ కాల. 2,100 ఏప్రిల్ నెలలో వసూలైన ఏప్రిల్ నెలలో తీసుకున్నారని చెప్పాడు. బాగా చూడండి, మార్చి నెలలో 5,100 చెక్కులను జారీ చేసినారు. కానీ ఈ చెక్కుల్లో 1,200 చెక్కులు ఏప్రిల్ నెలలో చెల్లింపుకు దాఖలైనవి. అంటే 1,200 చెక్కులు మాత్రమే ఏప్రిల్ నెలలో దాఖలైనవి అన్నాడు. అంటే 3,900 రూపాయల చెక్కులు మాత్రము 5,100 జారీ చేస్తే 3,100 చెక్కులు మాత్రము ఆ నెలలో తీసుకున్నారు. ఇక్కడ తగ్గుంటుంది. 2,100 రూపాయలు విలువ కలిగిన చెక్కులు మార్చి నెలలో తీసుకోవాలా, ఏప్రిల్ నెలలో తీసుకున్నారు. కాబట్టి పాస్బుక్లో ఏమైంటుంది, ఆ తీసుకోనందువల్ల 1,200 రూపాయలు అంటే 5,100 చెక్కులు మనం జారీ చేస్తే అందులో 1,200 చెక్కులు అంటే ఇప్పుడు చూడండి 5,100 చెక్కులు మనం జారీ చేసాం. చెల్లింపుకు దాఖలు కానివి 1,200 అంటే 0 0 11లో 2 పోతే 9, 4లో 1 పోతే 3, 3,900 చెక్కులు 5,100 జారీ చేస్తే క్రెడిట్ అయినాయి. క్యాష్ బుక్లో క్యాషియర్ క్రెడిట్ చేశాడు. బ్యాంకులో 3,900 విలువైన చెక్కులు మాత్రమే డెబిట్ అయినాయి. అంటే ఆ మేరకు బ్యాంకు పోయి తెచ్చుకున్నారు. ఇంకా తెచ్చుకోని వాళ్ళు ఎంతమంది అంటే 1,200 రూపాయల చెక్కులు బ్యాంకుకు పోయి తెచ్చుకోవాలి. చెక్ ఇష్యూ చేసిన తర్వాత 3 నెలల లోపల ఎప్పుడైనా పోయి తెచ్చుకోవచ్చు. ఆ ఉద్దేశంతో 1,200 రూపాయల విలువైన చెక్కులు
పేమెంట్స్కి సబ్మిట్ చేయాల, కాబట్టి ఇక్కడ 1200 రూపాయలు బ్యాలెన్స్ పెరుగుంటుంది. ఇక్కడ మాత్రం 5100 తగ్గించుంటే ఇక్కడ 3900 మాత్రమే తగ్గించింది. 3900 విలువైన చెక్కులు మాత్రమే మార్చి నెలలో చెల్లింపుకు దాఖలైనవి. 1200 రూపాయల చెక్కులు ఏమైనాయి ఏప్రిల్ నెలలో దాఖలైనవి అంటే పాస్బుక్ నిల్వ బ్యాంకులో డబ్బు పెరుగుంటుంది, ఇక్కడ మాత్రము తగ్గిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 5100 క్రెడిట్ చేశాము, బ్యాంకర్ ఇక్కడ 3900 మాత్రమే డెబిట్ చేశాడు. 5100కు గాను 3900 రూపాయలు విలువైన చెక్కులు మాత్రమే సబ్మిట్ అయినాయి చెల్లింపుకి, కాబట్టి ఇక్కడ తగ్గింది 5100, ఇక్కడ తగ్గింది 3900, అంటే 1200 రూపాయలు ఇక్కడ ఎక్కువ ఉంది డబ్బు. సో ఎక్కువ ఉంది కాబట్టి పాస్బుక్ నిల్వ ఎక్కువ చూపిస్తుంది, క్యాష్ బుక్ నిల్వ తక్కువ అంటే యారో మార్క్ కిందకి, ఎక్కువ అంటే యారో మార్క్ పైకి. వీటిని రీకన్సైల్ చేయాలి కాబట్టి తక్కువ ఉన్న చోట యాడ్ చేయాలా. ఇప్పుడు దీంతో సమానం చేయాలంటే క్యాష్ బుక్ని సరి చేసే పని అయితే 1200 తక్కువ ఉంది కాబట్టి యాడ్ చేస్తే దీంతో సమానం అవుతుంది. లేదు దీన్ని సరి చేసే పని అయితే ఇక్కడ 1200 ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ 1200 తీసేసినట్లయితే దీంతో సమానం అవుతుంది. ఏదైనా ఒక పని చేయాలా. మనం క్యాష్ బుక్ ప్రకారం బయలుదేరుతున్నాం కాబట్టి 3వ పాయింట్కి సింబల్ ఏమొచ్చింది ప్లస్ 1200 కూడాలని వచ్చింది కాబట్టి ఇప్పుడు 1200 మనము యాడ్ సెక్షన్లో చూపించాలి. సో 1200 ఇక్కడ వేసి కూడికల విభాగంలో జారీ చేసినప్పటికీ చెల్లింపుకు దాఖలు కాని చెక్కులు, చెక్ ఇష్యూడ్ బట్ నాట్ సబ్మిటెడ్ బై ది బ్యాంకర్ అని చెప్పేసి మనం రాసి 1200 ఇక్కడ చూపిస్తాం. ఈ విధంగా 3వ పాయింట్. 4వ పాయింట్ ఏమైందో చూడండి. గణేష్ యొక్క స్థాయి ఉత్తర్వుల మేరకు బ్యాంకు వారు 600 రూపాయలు బీమా ప్రీమియం చెల్లించినారు. ఈ అంశం నగదు పుస్తకంలో నమోదు కాలేదు. అంటే వ్యాపారస్తుని యొక్క స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారము ఇన్సూరెన్స్ కంపెనీకి వ్యాపార సంస్థ చెల్లించాల్సినటువంటి 600 రూపాయలు బీమా ప్రీమియంని చెల్లించారు బ్యాంక్ వాళ్ళు. బ్యాంక్ వాళ్ళు చెల్లించినప్పుడు ఏమవుతుంది, పాస్బుక్లో 600 రూపాయలు ఇక్కడ బీమా ప్రీమియం అని చెప్పేసి క్రెడిట్ చేసేస్తాడు పాస్బుక్లో. ఈ విషయం మన క్యాషియరు ఇక్కడ రాసుకోవాలి, డెబిట్ వైపున రాసుకోవడం మర్చిపోయినాడు, తెలియలా. డైరెక్ట్గా స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం అంటే ఉత్తర్వుల ప్రకారం ఆదేశానుసారం వ్యాపారస్తుని యొక్క ఆదేశానుసారం బ్యాంకు వారు 600 రూపాయలు బీమా ప్రీమియం చెల్లించారు కాబట్టి 600 రూపాయలు ఇక్కడ 600 రూపాయలు ఇక్కడ బీమా ప్రీమియం చెల్లించినప్పుడు ఏమవుతుందంటే 600 రూపాయలు ఇక్కడ డెబిట్ చేస్తాడు. అంటే మన తరపున వ్యాపార సంస్థ తరపున బీమా ప్రీమియం 600 రూపాయలు చెల్లించాడు కాబట్టి బ్యాంకర్ ఏం చేస్తాడు, పాస్బుక్లో 600 రూపాయలు బీమా ప్రీమియం ఇన్సూరెన్స్ ప్రీమియం డెబిట్ చేస్తాడు. ఈ డెబిట్ చేసింది ఇక్కడ క్రెడిట్ కావాలా, ఇక్కడ క్యాషియర్ మన క్యాష్ బుక్లో నోట్ చేసుకోవాలా. ఎందుకు నోట్ చేసుకోవాలా, స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చిన విషయాన్నే మర్చిపోయాడు క్యాషియర్. వ్యాపార సంస్థ యజమాని స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చి ప్రతి నెల లేదా ప్రతి 3 నెలలకోసారి లేదా 6 నెలలకోసారి ఇంత ప్రీమియం మీ బీమా కంపెనీ చెల్లించండి అని చెప్పేసి ఆదేశాలు బ్యాంకర్ జారీ చేస్తే ఆ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం వాడు ఆ 31వ తేదీ మార్చి 31వ తేదీ 600 రూపాయలు చెల్లించి పాస్బుక్లో డెబిట్ చేశాడు, తగ్గిపోయింది. కాబట్టి 600 రూపాయలు ఇక్కడ పాస్బుక్లో తగ్గిపోయింది. చెప్పిన విషయము క్యాషియరు ఇక్కడ క్రెడిట్ చేయలేదు కాబట్టి ఇక్కడ పెరుగుంటుంది. ఈ హెచ్చుతగ్గుల్ని సరి చేయాలి కాబట్టి ఇక్కడ 600 పెరుగుంది కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ దీన్ని మైనస్ చేస్తే దీంతో ఈక్వల్ అవుతుంది. లేదు పాస్బుక్ని సరి చేసే పని అయితే ఇక్కడ 600 ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉంది కాబట్టి యాడ్ చేస్తే సరిపోతుంది. ఏదైనా ఒక పని చేయాలా. మనం క్యాష్ బుక్ ప్రకారం బయలుదేరాం కాబట్టి 4వ పాయింట్ని మనము తీసేయాల్సి ఉంటుంది, మైనస్ సింబల్ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆన్సర్లో 600 రూపాయలు తీసివేతల్లో వేసి బ్యాంకు చెల్లించిన బీమా ప్రీమియం ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ బై ది బ్యాంకర్ యాజ్ పర్ ది స్టాండింగ్ ఆర్డర్స్, యజమాని ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము చెల్లించాడు కాబట్టి పాస్బుక్లో బ్యాంకర్ డెబిట్ చేస్తుంటాడు కాబట్టి పాస్బుక్ నిల్వ తగ్గిపోయింది. ఆ విషయం ఇక్కడ రికార్డు కాలేదు కాబట్టి ఇక్కడ పెరుగుంటుంది. ఈ హెచ్చుతగ్గుల్ని సరిచేసే నిమిత్తం క్యాష్ బ్యాలెన్స్ మనము క్యాష్ బుక్లో బ్యాంక్ బ్యాలెన్స్ 600 తగ్గించాలి. ఇది 4వ పాయింట్. తర్వాత నెక్స్ట్ 5వ పాయింట్కి వచ్చినట్లయితే ఒక ఖాతాదారుడు బ్యాంకులో నేరుగా 150 రూపాయలు జమ చేశాడు. ఈ అంశం పాస్బుక్లో మాత్రమే రికార్డ్ అయింది. అంటే
మన వ్యాపార సంస్థకి రావాల్సినటువంటి డబ్బు 150 రూపాయలు ఒక కస్టమరు నేరుగా బ్యాంకులో డిపాజిట్ చేసినాడు. మనకి ఇవ్వకుండా, మన వ్యాపార సంస్థలో చెల్లించకుండా నేరుగా బ్యాంకు అకౌంట్ వాడికి తెలుసు కాబట్టి, మన వ్యాపార సంస్థ యొక్క బ్యాంక్ అకౌంటు నేరుగా బ్యాంకులో ఈ పాస్బుక్లో 150 రూపాయలు బ్యాంకరు ఎప్పుడైతే డబ్బు ముట్టిందో మన వ్యాపార సంస్థ తరపున బ్యాంకులో ఉండే పాస్బుక్ తయారు చేసేటువంటి బ్యాంకర్ ఏం చేశాడు, మన పాస్బుక్ 150 రూపాయలు క్రెడిట్ చేశాడు. అంటే కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ దట్ అమౌంట్ ఇన్ టు ది బ్యాంక్ బై 150 రూపీస్. అంటే 150 రూపాయలు పాస్బుక్లో ఎప్పుడైతే మన వ్యాపార సంస్థ తరపున కస్టమర్ కట్టాడో పాస్బుక్లో క్రెడిట్ అయిపోయింది, కాబట్టి నిల్వ పెరిగింది. 150 రూపాయలు ఇక్కడ నిల్వ పెరిగింది పాస్బుక్. ఈ విషయము మన క్యాషియర్ ఇక్కడ రికార్డ్ చేయాల క్యాష్ బుక్లో డెబిట్ వైపున, కాబట్టి ఇక్కడ తగ్గు ఉంటుంది. క్యాష్ బుక్లో తగ్గింది, పాస్బుక్లో పెరిగింది. తగ్గిన దాన్ని అంటే యారో మార్క్ ఎందుకు ఉంది కాబట్టి కూడాలా, అప్పుడు ఈక్వల్ అవుతుంది. లేదు దీన్ని సరి చేసే పనితే యారో మార్క్ పైకి ఉంది మైనస్ చేయాలి, ఏదైనా ఓ పని చేయాలా. మనము క్యాష్ బుక్ ప్రకారం బయలుదేరుతున్నాం కాబట్టి 5వ పాయింట్ మనం ఏం చేయాలంటే కూడాలా. సో కూడికల విభాగంలో మనము 150 రూపాయలు వేసి యాడ్ ఐటమ్స్లో ఖాతాదారు నేరుగా బ్యాంకులో జమ చేసినది. కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ దట్ అమౌంట్ ఇన్ టు ది బ్యాంక్. ఇట్ వాజ్ ఎంటర్డ్ బై ది బ్యాంకర్, ఇట్ వాజ్ ఎంటర్డ్ ఓన్లీ ఇన్ ది పాస్బుక్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. రీజన్ 150. తర్వాత నెక్స్ట్ 5వ పాయింట్ అయిపోయిన తర్వాత 6వ పాయింట్, పాస్బుక్లో డెబిట్ అయిన నగదు పుస్తకంలో రికార్డు కాని బ్యాంక్ ఛార్జీలు 50 రూపాయలు. పాస్బుక్లో డెబిట్ అయిన నగదు పుస్తకంలో రికార్డు కాని బ్యాంక్ ఛార్జీలు 50 రూపాయలు. అంటే బ్యాంకు వారు మనకు అందించిన సేవలకు గాను, మనకు అందించే సర్వీసెస్కి గాను ఒక 50 రూపాయలు ఛార్జ్ చేసి మన వ్యాపార సంస్థ యొక్క పాస్బుక్లో 50 రూపాయలు డెబిట్ చేశాడు. అంటే 50 రూపాయలు ఏమైంది, పాస్బుక్లో తగ్గిపోయింది, పాస్బుక్లో తగ్గిపోయింది పీబీలో. ఈ విషయము బ్యాంక్ సర్వీసింగ్ ఛార్జెస్ ఇక్కడ రికార్డు కావాలా, క్యాషియర్ రికార్డ్ చేయాలా, అంటే క్యాష్ బుక్లో క్రెడిట్ చేయాలా, మర్చిపోయినాడు. అంటే బ్యాంక్ ఛార్జెస్ ఓన్లీ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ బై ది బ్యాంకర్. బ్యాంకర్ చేత బ్యాంక్ ఛార్జీలు మన అకౌంట్లో పాస్బుక్లో డెబిట్ చేస్తున్నారు కాబట్టి తగ్గిపోయింది. కాబట్టి 50 రూపాయలు ఇక్కడ తగ్గింది. ఆటోమేటిక్గా ఇక్కడ రికార్డు కాలేదు కాబట్టి క్యాష్ బుక్లో పెరుగుంటుంది. ఈ హెచ్చుతగ్గులను సరిచేసేదానికి పెరిగింది కాబట్టి మైనస్. సో ఈ 6వ పాయింట్ తీసేయాలి. సో తీసివేతల్లో 6వ పాయింట్ 50 రూపాయలు వేసి పాస్బుక్లో డెబిట్ చేసిన బ్యాంక్ ఛార్జీలు, బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ ఓన్లీ ఇన్ పాస్బుక్ అని చెప్పి రాసేసి రీజను 50 రూపాయలు వేసి సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ లాస్ట్ పాయింట్ 7వ పాయింట్, అనాదరణ పొందిన 400 రూపాయల చెక్కుకు సంబంధించి పాస్బుక్లో డెబిట్ కనబడుతుంది కానీ నగదు పుస్తకంలో ఈ అంశం లేదు. అంటే మనం వసూలు కోసం పంపించాం ఒక చెక్కుని, అది అనాదరణ పొందింది, డిజానర్డ్ అయింది. డిజానర్డ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ అమౌంట్ని బ్యాంకర్ పాస్బుక్లో డెబిట్ చేస్తుంటాడు. అనాదరణ పొందినటువంటి చెక్కు, డిజానర్డ్ చెక్ అని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే ఈడ అమౌంట్ ఎంతది చూడండి, అనాదరణ పొందిన 400 చెక్కుకు సంబంధించి పాస్బుక్లో డెబిట్ కనబడుతుంది. పాస్బుక్లో డెబిట్ కనబడుతుంది అంటే ఇది పాస్బుక్ డెబిట్, అంటే ఇక్కడ పాస్బుక్లో డెబిట్ వైపున ఇక్కడ 400 చేశాడు. పాస్బుక్లో డెబిట్ కనబడుతుందంటే క్యాష్ బుక్లో క్రెడిట్ కనపడలేదు అని దాని అర్థం. పాస్బుక్లో డెబిట్ అంటే ఆటోమేటిక్ ఏమైంది, నిల్వ తగ్గిపోయింది. సో 400 నిల్వ పాస్బుక్లో తగ్గింది. ఇక్కడ తగ్గిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ పెరుగుంటుంది. ఈ రెండింటిని రీకన్సిల్ చేసేదానికి పెరిగిన చోటు తీసేయాలి, అంటే 7వ పాయింట్ మైనస్ చేయాలి. సో ఈ విధంగా 7వ పాయింట్ని మనం ఏం చేస్తామంటే మైనస్ చేయాలి. సో 400 రూపాయలు మైనస్లో తీసివేతల్లో వేసి అనాదరణ పొందిన నగదు పుస్తకంలో రాయని చెక్కు, డిజానర్డ్ చెక్ ఎంటర్డ్ ఓన్లీ ఇన్ పాస్బుక్ బట్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ అని చెప్పేసి రీజన్ రాసి 400 వేసేస్తే అడకైపోయింది. ఈ విధంగా 7 పాయింట్లని, అంటే నగదు పుస్తకము బ్యాంకు నిల్వని పాస్బుక్ యొక్క బ్యాంకు నిల్వతో సరిపోల్చేటువంటి సందర్భాల్లో
తేడాలు రావడానికి గల కారణాలని వెతికి కొన్నింటిని కూడడం వలన, కొన్నింటిని తీసివేయడం వలన రెండింటిని అంటే నగదు పుస్తకం యొక్క బ్యాంకు నిల్వని బ్యాంకు వారి దగ్గర ఉండేటువంటి పాస్బుక్ యొక్క బ్యాంకు నిల్వలతోటి సమన్వయపరచవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత ఫస్ట్ మనం నగదు పుస్తకం ప్రకారం బ్యాంకు నిల్వ అని చెప్పి అవుటర్ కాలంలో 8,500 వేస్తున్నాం. దీనికి కూడవలసిన ఐటమ్స్ 3, తీసివేయవలసిన ఐటమ్స్ 4. కూడవలసిన ఐటమ్స్ ఇక్కడ వేసాం 400, 1200, 15, 150. ఇవన్నీ కూడితే 1200, 400, 16, 1750. 8,500, 1750 కూడితే 10,250. ఈ అమౌంట్కి కూడవలసిన ఐటమ్స్ అన్నీ టోటల్ చేసి ఈ ఐటమ్ని దీనికి కలిపినట్లయితే 10,250. ఇందులోంచి తీసివేయవలసిన ఐటమ్స్ 4 ఉన్నాయి. ఈ తీసేయాల్సిన ఐటమ్స్ అన్ని 4 కలిపితే 1000, 600, 1650, 2050. ఈ తీసేయాల్సిన ఐటమ్స్ మొత్తం 2050ని ఈ 10,250లో తీసేస్తే మనకి 8,200 వస్తుంది. దీనికి ఎదురు ఇది ఆన్సర్. మనం నగదు పుస్తకం ప్రకారం బయలుదేరితే 8,500. ఈ వచ్చిన ఆన్సర్ ఏమవుతుందంటే 8,200 పాస్బుక్ ప్రకారము బ్యాంక్ నిల్వ, బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని చెప్పి రాసేయాలి. ఈ విధంగా బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిని తయారు చేయవలసి ఉంటుంది. ప్రతి స్లైడ్ని క్లీన్గా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.